హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనము చాలా స్టాక్ల గురించి అనాలిసిస్ చేసుకున్నాము. ఆల్మోస్ట్గా మనము అనాలిసిస్ చేసుకున్న స్టాక్ల నుంచి 90 నుంచి 95% మనకు ప్రాఫిట్ రేషియో అనేది ఉంది ఫ్రెండ్స్. మనకు ఏదో ఒకటో లేకపోతే రెండు స్టాక్లు మాత్రమే స్టాప్ లాస్ హిట్ అయ్యి ఉంటాయి. కాబట్టి మీరు కూడా అనాలిసిస్ చేసేటప్పుడు ఈ విధంగా అనాలిసిస్ చేసుకుంటూ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టుగా ఉంటే మీరు కూడా ప్రాఫిట్లోనే ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏదైతే నేను వీడియో రికార్డ్ చేస్తూ ఉంటానో ఇది మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీకు నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. యూట్యూబ్లో పెడుతూ ఉంటాను. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అంటే ఆల్మోస్ట్గా చాలా మంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అవుతూ ఉంటారు. అది లాస్ కావద్దని నేను ఈ విధంగా మీరు అనాలిసిస్ చేసుకుంటూ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్ పొందవచ్చని నేను వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అయితే ఆల్మోస్ట్ రీసెంట్గా మనము కొన్ని స్టాక్ల గురించి అనాలిసిస్ చేసినాము. అందులో ఎన్బిసిసి అయినా సరే, కాయా అయినా సరే, పారస్ అయినా సరే, క్రాఫ్ట్ అంటే స్టవ్ క్రాఫ్ట్ ఈ స్టాక్ అయినా సరే చాలా స్టాక్ల గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాము. అన్ని స్టాక్లు మనకు ఇప్పుడు మంచి ప్రాఫిట్లోనే నడుస్తున్నాయి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్గా. అయితే ఎన్బిసిసిని చాలా షార్ట్ టర్మ్ ఎన్బిసిసి మరియు కాయా మరియు దాంతోపాటు పారస్ ఈ స్టాక్లు మనకు చాలా తక్కువ సమయంలో ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చేసినాయి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి మీకు ఎన్బిసిసి గురించి ఏ విధంగా మనం అనాలిసిస్ చేసినామో అందులో చాలా స్టాక్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు తెలిసిపోతుంది. ఇక్కడ నేను ఆ స్టాక్ని ఐ బటన్లో నేను పెట్టేస్తాను. మీరు ఒకసారి ఐ బటన్ పైన క్లిక్ చేసి ఆ స్టాక్ల గురించి అనాలిసిస్ అంటే మీరు చూసుకోండి, ఒకసారి మీకు కూడా తెలిసిపోతుంది. అయితే ఈ వీక్లో స్టాక్ గురించి కూడా మనం అనాలిసిస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. అనాలిసిస్ చేసే ముందు అది మీకు ఏం చేయాలో మీకు కూడా తెలుసు ఫ్రెండ్స్. పవర్ ఆఫ్ ఈక్విటీ ఈ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు బెల్ ఐకాన్ని నొక్కండి ఫ్రెండ్స్. వీడియో మీకు మిస్ కాకుండా ఉంటుంది. అదేవిధంగా కామెంట్ కూడా చేస్తూ ఉండండి. అయితే ఈ వీక్ వచ్చే స్టాక్ గురించి ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఆ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకునే ముందు మనం ఒకసారి ఏం చేద్దామంటే ఇండెక్స్ల గురించి మనం అనాలిసిస్ చేసుకుందాము. అయితే ఇక్కడ నిఫ్టీ చార్ట్ ఓపెన్ ఉంది. అయితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీది ఇప్పుడు ప్రస్తుతానికి డైలీ క్యాండిల్ ఉంది. ఈ డైలీ క్యాండిల్లో యాక్చువల్లీ మనం ఏ విధంగా అనాలిసిస్ చేసుకోవాలనో అది కూడా ఒకసారి మనం గమనిద్దాం. ఒక్క నిమిషం నేను కలర్ చేంజ్ చేసుకుంటాను. ఇది నిఫ్టీలో డైలీ క్యాండిల్ ఉంది. డైలీ క్యాండిల్లో మీరు ఒకసారి చూసినట్టుగా అయితే చూడండి, ఇక్కడ ఒక లైఫ్ టైం హై ఈ రేంజ్లో అది ఎంతనంటే 24,370 ఆల్మోస్ట్ ఈ రేంజ్లో ఒక రెసిస్టెన్స్ అనేది ఏర్పడింది. ఇప్పుడు ఆ రెసిస్టెన్స్ని ఈ రోజు అంటే ఫ్రైడే నాడు క్లోజింగ్ అనేది ఇవ్వలేదు. కానీ అదేవిధంగా మనము ఇది ఇంపార్టెంట్ ఒక రెసిస్టెన్స్లా మనం భావిద్దాం ఫ్రెండ్స్. కానీ ఇక్కడ ఇది బ్రేక్అవుట్ ఇచ్చేసిందంటాను. అంటే మనం లాస్ట్ వీడియోలో ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నామో 24,500 ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. దాని తర్వాత 25,000 ఇది రెండవ టార్గెట్ అవుతుంది. కానీ 25,000లో ఇక్కడ ఒక ఆల్మోస్ట్ ఇటు నుంచి మార్కెట్లో ఒక కరెక్షన్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. అది రావచ్చు, అది రాకపోవచ్చు. కానీ ఇది నా అనాలిసిస్ పరంగా నేను మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. అయితే దీనికి మనం నిఫ్టీని ఏం చేద్దామంటే ఒకసారి డైలీ క్యాండల్లో కాకుండా ఒక అవర్లీ క్యాండల్లో తీసుకుందాము. అవర్లీ క్యాండల్లో మనకు కొద్దిగా క్లియర్గా కనిపిస్తుంది. అవర్లీ క్యాండల్లో చూసినట్టుగా అయితే అదే విధంగా మనం డైలీ క్యాండల్లో ఏ విధంగా అనాలిసిస్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఇక్కడ హారిజాంటల్ లైన్ తీసుకుంటాను. ఇక్కడ చూడండి, ఈ రేంజ్లో మీరు చూసినట్టుగా అయితే ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్లా అది తయారైపోయింది. అది ఎంతనంటే యాక్చువల్లీ మీకు ఒక నిమిషం ఇది నేను కరెక్ట్గా మీకు సెట్ చేసి చూపిస్తాను. ఇక్కడ హై చూసినట్టుగా అయితే ఇక్కడ ఓకే రైట్, హైది ఎంత ఉందంటే అయితే 24,000 అనేది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మనకు అవర్లీ క్యాండల్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అయ్యింది. అది ఎందుకంటే ఇక్కడ ఈ అవర్లీ క్యాండల్ ఏదైతే ఉందో ఇక్కడ ఇది హై అనేది ఉంది. హైని మనం ఇది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్లా మనం భావిస్తున్నాము. అయితే ఇది అవర్లీ క్యాండల్లో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. కానీ ఆల్మోస్ట్గా నిఫ్టీ టార్గెట్ 24,500 నుంచి 25,000 ఈ రేంజ్ వరకు నిఫ్టీ పోవచ్చు. దాని తర్వాత ఒక కరెక్షన్ రావచ్చు అని అనుకుంటున్నాను. అయితే ఇదే విధంగా మనం ఒకసారి బ్యాంక్ నిఫ్టీని కూడా అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీని అనాలిసిస్ చేసుకుంటే మనకు కాన్సెప్ట్ చాలా క్లియర్గా అవుతుంది. బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు ఏమవుతుంది అనేది అంటే స్టాక్ గురించి కాదు ఫ్రెండ్స్, అంటే మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ మరియు నిఫ్టీ గురించి మనం అనాలిసిస్ చేస్తున్నాము. అయితే మనం ఏ విధంగా అయితే లాస్ట్ వీడియోలో నిఫ్టీ ఒక సైడ్ వేజ్ జోన్లో వెళ్ళిపోతుందని మనం అనుకున్నాం. బ్యాంక్ నిఫ్టీ
ఈ బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు ప్రస్తుతానికి చూడండి ఇక్కడ ఈ సైడ్ వేజ్ జోన్లో ఉంది. ఒకవేళ మండే రోజు మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పుడు ఇటు నుంచి ఆల్మోస్ట్గా ఇక్కడ పైన ఏదైతే ఉందో ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ ఈ రేంజ్కి బ్రేక్అవుట్ ఇచ్చేసిందంటానంటే మనకు ఆల్మోస్ట్గా మనం ఒక మంత్ నుంచి మీకు చెప్తూనే ఉన్నాను ఫ్రెండ్స్, 1.5 మంత్ నుంచి మీకు చెప్తూనే ఉన్నాను బ్యాంక్ నిఫ్టీ టార్గెట్ అనేది ఆల్మోస్ట్గా 55,000 వరకు వస్తుందని మనం అనాలిసిస్ చేసుకున్నాము. అది ఎప్పుడంటే బ్యాంక్ నిఫ్టీ అప్పుడు ప్రస్తుతానికి 49,000 రేంజ్లో ఉండే ఫ్రెండ్స్, అప్పుడు మనం అనాలిసిస్ చేసుకున్నాము. అయితే అటు నుంచి ఆల్మోస్ట్గా ఇప్పుడు 53,000ని హై కొట్టి అటు నుంచి ఇప్పుడు ప్రస్తుతానికి క్లోజింగ్ అనేది మనకు ఇచ్చేసింది బ్యాంక్ నిఫ్టీ. అది 52,600 ఈ రేంజ్లో మనకు ఇప్పుడు క్లోజింగ్ అనేది లభించింది. కానీ ఇదే విధంగా మనకు యాక్చువల్లీ సైడ్ వేస్లో ఉంటేనే టైం పాస్ చేస్తేనే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్, మనకు మంచి స్టాక్లు కూడా లభిస్తాయి. అయితే మనం లాస్ట్ వీడియోలో కొన్ని స్టాక్ల గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాము. ఆ స్టాక్ల గురించి ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుందాం ఫ్రెండ్స్. అయితే మనం ఏ స్టాక్ల గురించి అయితే ఏ ప్రైస్కి మనం అనాలిసిస్ చేసినామో ప్రస్తుతానికి ఆ స్టాక్ ప్రైస్ ఇప్పుడు ఎంత నడుస్తుందో అది ఒకసారి మనం చూసుకుందాము. అయితే చూడండి ఫ్రెండ్స్, ఒక మంత్ బ్యాక్ మీకు ఒక స్టాక్ గురించి ఎన్బిసిసి ఈ స్టాక్ గురించి మీకు ఒకసారి చెప్పినాను ఫ్రెండ్స్. అయితే ఈ స్టాక్ని మనం అనాలిసిస్ చేసుకున్నాము. ఆల్మోస్ట్గా ఇక్కడ నేను ఏదైతే ఈ లైన్ని, ఈ బ్లూ కలర్ హారిజంటల్ లైన్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఆ లైన్ని బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు, అంటే చూడండి ఈ విధంగా ఈ బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు అంటే ఈ రేంజ్కి బ్రేక్అవుట్ ఇచ్చేసింది. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి అటు నుంచి కొద్దిగా కరెక్షన్ అయిన తర్వాత ఇటు నుంచి ఎన్బిసిసి పైకి వచ్చింది. అంటే ఆల్మోస్ట్గా ఇక్కడ 140 నుంచి 150 ఈ రేంజ్లో మనం ఎన్బిసిసిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని మనం ఆ రేంజ్లో మనము అనాలిసిస్ చేసుకున్నాము. అప్పుడు ఆల్మోస్ట్గా ఎన్బిసిసి ప్రైస్ 140 ఈ రేంజ్లో నడుస్తుంది. 140 నుంచి 145 ఈ రేంజ్లో నడుస్తూ ఉండేది ప్రైస్. అయితే ఈ ఎన్బిసిసి గురించి ఒకసారి మీకు వీడియోని నేను ఈ లింక్లో ఐ బటన్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూడండి. అదేవిధంగా టార్గెట్ అనేది మనం అనుకున్నాము, టార్గెట్ ఆల్మోస్ట్గా చాలా పెద్ద టార్గెట్ వస్తుంది అని. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు మనకు 140 నుంచి ఇప్పుడు 188 అంటే ఆల్మోస్ట్గా 48 రూపీస్ మనకు ఇక్కడ ప్రాఫిట్ నడుస్తుంది ఫ్రెండ్స్. పర్సెంటేజ్ వైజ్గా చూసినట్టుగా అయితే మీకు ఆల్మోస్ట్గా 30% పైననే అవుతుంది. రౌండ్ ఫిగర్ మీకు 34% ఇప్పుడు ప్రాఫిట్ అనేది నడుస్తుంది ఫ్రెండ్స్. 34% 1 మంత్లో ఇది నాట్ ఏ జోక్ ఫ్రెండ్స్. అయితే ఇదే విధంగా ఇంకో స్టాక్ గురించి కూడా మనం అనాలిసిస్ చేసుకున్నాము. కానీ ఇప్పుడు మీకు ఎన్బిసిసి టార్గెట్ మాత్రం చాలా పెద్ద టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ టార్గెట్ ఎంతనో ఒకసారి మీకు చెప్తాను. అయితే ఎన్బిసిసి టార్గెట్ మాత్రం చాలా పెద్ద టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఎన్బిసిసి టార్గెట్ అనేది ఆల్మోస్ట్గా మనకు ఎంత వస్తుందంటే 240 నుంచి 260 ఈ రేంజ్లో మనకు ఒక ఫస్ట్ టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్. అయితే మీరు 240 ఈ రేంజ్లో కొంత టార్గెట్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు, దాని తర్వాత అలాగే హోల్డ్ చేసుకోవచ్చు. ఇది నా అనాలిసిస్ పరంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏదో మీకు చెప్పాలని చెప్తలేను, నా అనాలిసిస్ పరంగా చెప్తున్నాను. అయితే ఇదే విధంగా ఇంకో స్టాక్ గురించి కూడా మనం అనాలిసిస్ చేసుకున్నాము. ఆ స్టాక్ ఇక్కడ మీకు ఒకసారి ఆ స్టాక్ గురించి కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, పారస్ డిఫెన్స్ ఈ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకున్నాము. అయితే ఈ స్టాక్లో ఆల్మోస్ట్గా చూడండి రెండోసారి బయింగ్ వస్తుందని అని కూడా మనం అనాలిసిస్ చేసుకున్నాము అప్పుడు. అయితే ఈ రేంజ్లో కూడా మనకు ఇప్పుడు బయింగ్ రేంజ్ అనేది వచ్చేసింది. అయితే ఎవరైతే ఇక్కడ మనం అనాలిసిస్ చేసుకున్నది ఈ రేంజ్లో మనం అనాలిసిస్ చేసుకున్నాము. ఒక నిమిషం కలర్ చేంజ్ చేస్తాను. అయితే ఈ రేంజ్లో మనం అనాలిసిస్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ రేంజ్లో అంటే ఆల్మోస్ట్గా ఇక్కడ మనము 780 నుంచి 850 ఈ మధ్యలో మనము ఎంట్రీ చేసుకున్నాం ఫ్రెండ్స్, ఎంట్రీ అయినాము. అయితే ఇటు నుంచి టార్గెట్ ఆల్మోస్ట్గా ఇప్పుడు ఇక్కడ ఈ రేంజ్లో మనము టార్గెట్ బుక్ చేసుకోవచ్చు. అంటే 1100కి ఫస్ట్ టార్గెట్ అవుతుందని మనం అనుకున్నాము. దాని తర్వాత ఇక్కడ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏదైతే ఉంటుందో ఇది 1250 ఈ రేంజ్కి బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మనకు సెకండ్ టార్గెట్ అంటే సెకండ్ ఎంట్రీ కోసం మనం వెయిట్ చేయాలని లాస్ట్ వీడియోలో మనం అనాలిసిస్ చేసుకున్నాము. అయితే ఇక్కడ కూడా మనకు మరొకసారి ఎంట్రీ వచ్చేసింది ఫ్రెండ్స్. అయితే ఇటు నుంచి టార్గెట్ మాత్రం మనకు చాలా పెద్ద టార్గెట్ వస్తుంది. ఆల్మోస్ట్గా టార్గెట్ ఎంతనంటే ఇది మొత్తం తీసేస్తాను. అయితే ఫ్రెండ్స్ ఇటు నుంచి మనకు టార్గెట్ ఆల్మోస్ట్గా పారస్ డిఫెన్స్లో మనకు టార్గెట్ ఇటు నుంచి కంప్లీట్గా ఆల్మోస్ట్గా 2000 టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే
ఎవరైతే 850 నుంచి 780 ఈ రేంజ్లో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఆల్మోస్ట్గా 1100కి ఇక్కడ 50% ప్రాఫిట్ బుక్ చేసుకున్నాము. అయితే మేమైతే చేసుకున్నాము ఫ్రెండ్స్. అయితే మిగతా 50% ఇలాగే హోల్డ్లో ఉంది. అయితే మిగతా 50% అందుట్లో 50% మాత్రమే 50% నుంచి మిగిలిన 50% నుంచి నేను రెండోసారి సేల్ చేస్తాను ఫ్రెండ్స్. ఓన్లీ 25%, మిగతా 25% అలాగే వదిలేస్తాను. ఇది నా స్ట్రాటజీ ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాను. అయితే ఇంకో స్టాక్ గురించి కూడా ఒకసారి మనం చూసుకుందాం. అయితే ఆ స్టాక్ పేరు కాయా లిమిటెడ్. ఈ స్టాక్ని కూడా చాలా సూపర్గా, అంటే మనకు ఎంత సూపర్గా బయింగ్లో వచ్చేసిందో ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మనము ఆల్మోస్ట్గా కాయాని ఈ రేంజ్లో మనము కొనుగోలు చేసుకున్నాము. ఈ రేంజ్లో అంటే ఎవరైతే బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ ప్రైస్లో ఎవరైతే కొనుగోలు చేసుకున్నట్టుగా ఉంటే వాళ్ళకు కూడా చాలా మంచి ప్రాఫిట్ అనేది అయింది ఫ్రెండ్స్. కానీ ఎవరైతే ఈ రేంజ్లో చేసుకోలేరో వాళ్ళకి ఇంకోసారి బయింగ్ కూడా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఈ రేంజ్లో ఎంత ఓకే సారీ ఈ రేంజ్లో ఆల్మోస్ట్గా 400 నుంచి 450 ఈ రేంజ్లో ఇక్కడ మనము ఈ స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకున్నాము. కావాలంటే మీరు ఛానల్ హోమ్ పేజ్లో వెళ్ళి ఒక్కొక్క వీడియో మీరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీకు కంప్లీట్గా తెలిసిపోతుంది. ఎందుకంటే అన్ని స్టాక్ల గురించి నేను చెప్పాలంటే వీడియో కొద్దిగా పెద్దగా అవుతుంది కాబట్టి దాని గురించి క్షమించండి ఫ్రెండ్స్. అయితే కాయాని ఆల్మోస్ట్గా మనము ఏ రేట్లో అంటే క్లోజింగ్ అనేది ఇచ్చిన ప్రైస్ అది 450లో ఎవరైతే ఈ రేంజ్లో బై చేసుకున్నారో వాళ్ళకు ఆల్మోస్ట్గా ఇప్పుడు ఈచ్ వన్ స్టాక్ మనకు 100 రూపీస్ మనకి ఇప్పుడు ప్రాఫిట్ అనేది నడుస్తుంది. 100 రూపీస్ అంటే కూడా ఆల్మోస్ట్గా 20% పైననే అవుతుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు కాయలో కూడా మనకు చాలా తక్కువ సమయంలో మంచి ప్రాఫిట్ అనేది అయ్యింది. అయితే ఇటువంటి స్టాక్లు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు నేను ఈ వీక్లో ఏ స్టాక్ అయితే ఉందో ఆ స్టాక్ గురించి ఇప్పుడు అనాలిసిస్ చేయబోతున్నాను. అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ పేరు ఫ్రెండ్స్ BEPL, బన్సాలి ఇంజనీరింగ్ పాలిమర్. ఈ స్టాక్ని మనం ఈ వీక్లో తీసుకుంటున్నాము. అది ఎందుకంటే అది కూడా మీకు ఒకసారి చెప్తాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్గా ఇక్కడ మనకు వీక్లీలో మనకు బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. ఇక్కడ ఈ పాయింట్కి వీక్లీ బ్రేక్అవుట్ మనకు ఈ పాయింట్కి వచ్చేసింది ఫ్రెండ్స్. అదేవిధంగా మంత్లీ క్యాండిల్ పరంగా మీరు చూసినట్టుగా అయితే ఇక్కడ ఇది మంత్లీ క్యాండిల్ ఉంది ఫ్రెండ్స్. మంత్లీ క్యాండిల్ ఇక్కడ ఈ రేంజ్లో ఉంది. అయితే నేను దీనికి కలర్ చేంజ్ చేసేస్తాను. ఈ హారిజాంటల్ లైన్ని బన్సాలి ఇంజనీరింగ్ పాలిమర్. అయితే ఈ స్టాక్ మనకు ఆల్మోస్ట్గా ఇక్కడ ఎల్లో కలర్ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇది మంత్లీ వైజ్గా మనకు ఇక్కడే మనకు ఒక కన్ఫర్మేషన్ అనేది ఇచ్చేసింది ఇక్కడ మనం బై చేసుకోవచ్చు అని. కానీ మనము వీక్లీ కోసం చూసినట్టుగా అయితే ఒక్క నిమిషం మళ్ళొకసారి నేను వీక్లీ క్యాండిల్ చేస్తాను చూడండి. ఇక్కడ మంత్లీ క్యాండిల్లో అనేది మనకు ఇక్కడ కన్ఫర్మేషన్ ఇవ్వలే. ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి అటు నుంచి మళ్ళీ కిందికి వచ్చేసింది. అయితే దాని తర్వాత ఇప్పుడు ఈ వీక్లో మాత్రం ఇక్కడ వైట్ హారిజాంటల్ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ని ఇక్కడ బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. ఒక్క నిమిషం చూడండి, కలర్ చేంజ్ చేస్తాను. ఇక్కడ ఇది వైట్ హారిజాంటల్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి మనకు కన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. కాబట్టి మనము ఈ బన్సాలి ఇంజనీరింగ్ పాలీలో మనం బై చేసుకోవచ్చు. ఆల్మోస్ట్గా టార్గెట్ అనేది కూడా మనకు చాలా పెద్ద టార్గెట్ వస్తుంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో అటు నుంచి మనకు ఒక మంచి టార్గెట్ వస్తుంది. ఆ టార్గెట్ ఎంతనో ఒకసారి మనం చూసుకుందాం ఫ్రెండ్స్. అయితే బన్సాలి ఇంజనీరింగ్లో మనకు టార్గెట్ బన్సాలి ఇంజనీరింగ్ పాలిర్, దీంట్లో BEPL ఈ విధంగా మనం షార్ట్ ఫామ్లో అనుకుందాము. అయితే బ్రేక్అవుట్ ఇచ్చిన పాయింట్ 140 నుంచి ఇప్పుడు క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ 157 ఉంది ఫ్రెండ్స్. అయితే మనం 140 ఈ రేంజ్లో ఒక్కసారి మీరు పుల్ బ్యాక్ వచ్చినప్పుడు అంటే ఇక్కడ 157లో కూడా మనం కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ రెండు పెద్ద క్యాండిల్లో అయినందుకు ఇటు నుంచి కొద్దిగా రిట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్గా ఉంది ఫ్రెండ్స్. అయితే కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్
ఈ రేంజ్లో ఏదైతే క్లోజింగ్ ప్రైస్ ఇచ్చేసిందో బన్సాలి ఇంజనీరింగ్ పాలీ, ఇది 157. ఈ రేంజ్లో మనము 50% క్వాంటిటీ బై చేసుకోవాలి. దాని తర్వాత కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని 50% బై చేసుకోవాలి. అంటే ఆల్మోస్ట్గా ఈ మధ్యలో వచ్చినా కూడా అంటే 145 నుంచి 140 వరకు వచ్చినా కూడా మనం బై చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్గా 145 వరకు కూడా మనం బై చేసుకోవచ్చు. ఇటువంటి స్టాక్లో ఛాన్స్ అనేది వదలకొద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి ఇక్కడ వాల్యూమ్ అనేది ఏ విధంగా పెద్ద పెద్ద వాల్యూమ్ క్రియేట్ అయినాయో ఇక్కడ ఒకసారి వాల్యూమ్ చూడండి. ఎప్పుడైతే వాల్యూమ్ క్రియేట్ అయ్యిందో అప్పుడు ఆ స్టాక్లో పెద్ద మంచి ర్యాలీ వచ్చింది. చూడండి ఇక్కడ ఏ విధంగా బ్రేక్అవుట్ ఇచ్చేసిందో. దాని తర్వాత వాల్యూమ్ తగ్గినప్పుడు ఈ విధంగా బయింగ్ ప్రెషర్ కూడా తక్కువైంది, సెల్లింగ్ ప్రెషర్ పెరిగింది. ఇటు నుంచి ఇక్కడ చూడండి ఈ పాయింట్లో ఇక్కడ వాల్యూమ్ ఏ విధంగా పెరిగిందో, వాల్యూమ్ పెరిగినప్పటి నుంచి స్టాక్ కూడా ఏ విధంగా పెరిగిందో చూడండి. దాని తర్వాత ఇక్కడ కొద్దిగా సైడ్ వేజ్ జోన్లో వెళ్ళింది. సైడ్ వేజ్లో జోన్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకసారి బయింగ్ ప్రెషర్ అనేది వచ్చేసింది. దాని తర్వాత ఇక్కడ కంటిన్యూగా ఒక సెల్లింగ్ ప్రెషర్ వచ్చింది ఫ్రెండ్స్. కానీ దాని అటు నుంచి కంప్లీట్ చూడండి ఏ విధంగా అయితే బయింగ్ అయ్యిందో చూసుకోండి ఒకసారి. ఈ విధంగా స్టాక్ మనం అనాలిసిస్ చేస్తూ ఉండాలి ఫ్రెండ్స్. అయితే మనము దీంట్లో బన్సాలి ఇంజనీరింగ్ పాలీలో BEPL ఈ స్టాక్లో మనము ఏ ప్రైస్లో అంటే ఇప్పుడు క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ 157 నుంచి 1 కరెక్షన్ వచ్చినా కూడా 130 ఈ రేంజ్లో మనము కొనుగోలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. టార్గెట్ ఎంత వస్తుంది అంటానంటే టార్గెట్ కూడా మంచి టార్గెట్ వస్తుంది. ఆల్మోస్ట్గా మనకు ఇటు నుంచి 75 అంటే క్లోజింగ్ ఇచ్చిన ప్రైస్ నుంచి 140 అనుకుందాం రౌండ్ ఫిగర్, అటు నుంచి 75 రూపీస్ మనకు టార్గెట్ లభిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఇవి రెండు మనం యాడ్ చేసుకున్నట్టుగా అయితే ఆల్మోస్ట్గా మనకు ఎంత వస్తుందంటే 215 మనకు బన్సాలి ఇంజనీర్లో టార్గెట్ వస్తుంది. 215 ఈ రేంజ్లో టార్గెట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనం 157లో కొనుగోలు చేసుకున్నా కూడా అంటే 160 రౌండ్ ఫిగర్గా అనుకున్నా కూడా 160లో మీరు కొనుగోలు చేసుకుంటే కూడా ఇటు నుంచి మీకు ఆల్మోస్ట్గా 55 రూపీస్ టార్గెట్ వస్తుంది ఫ్రెండ్స్. 55 రూపీస్ అంటే టార్గెట్ కూడా చాలా పెద్ద టార్గెట్ అవుతుంది. ఈ విధంగా మనము స్టాక్ గురించి అనాలిసిస్ చేసుకుంటూ బై చేసుకోవాలి. అది ఏ విధంగానంటే ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంటుందో ఆ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాతనే మనము కొనుగోలు చేసుకోవాలి. ఆ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వాల్యూమ్ కూడా ఉందా లేదా అది ఒకసారి మనం చూసుకోవాలి. ఎందుకంటే వాల్యూమ్ ఉంటేనే స్టాక్లో టార్గెట్ అవుతుంది. అదర్వైజ్ టార్గెట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం స్టాక్ మార్కెట్లో అనాలిసిస్ చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. అయితే బన్సాలి ఇంజనీరింగ్ BEPLలో మనకు స్టాప్ లాస్ ఎంత వస్తుందంటే ఫ్రెండ్స్ ఇక్కడ స్టాప్ లాస్ ఈ రేంజ్లో స్టాప్ లాస్ వస్తుంది. ఆ స్టాప్ లాస్ ఎంత అంటే ఒకసారి చూసుకుందాం. స్టాప్ లాస్ ఎంత వస్తుంది ఒక్కొక్కసారి స్టాప్ లాస్ వస్తుంది ఫ్రెండ్స్. మనకు ఇక్కడ BEPLలో స్టాప్ లాస్ అనేది వస్తుంది ఆల్మోస్ట్గా 102.5. ఇది స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు, అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు అనాలిసిస్ చేస్తూ ఉండండి. టార్గెట్ కూడా మనకు మంచి టార్గెట్ వస్తుంది. టార్గెట్ అనేది మీకు 215 వస్తుంది. బయింగ్ ప్రైస్ అనేది మనకు 157 నుంచి కరెక్షన్ వచ్చినా కూడా మనము ఈ స్టాక్లో మనం బయింగ్ చేసుకోవాలి. ఎంతనంటే 157 నుంచి ఆల్మోస్ట్గా 130 ఈ రేంజ్లో మనం కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ మనం ఆ స్టాక్ల గురించి అనాలిసిస్ చేసుకున్నాము. ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు.